డబ్బు ఏదైనా చేయిస్తుంది. డబ్బు ఇస్తే తిమ్మిని బమ్మిని కూడా చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలలో తన డబ్బుతోటి దేన్నైనా చేయగలుగుతారనే దానికి నిదర్శనం ఈ 2 రోజుల్లోనే. పెద్ద తేడా కూడా లేదు. నిన్న ఇవాళ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని మీ ముందు తీసుకొచ్చి పెడతారు. కేఎస్ ప్రసాద్, మామూలుగా అందరూ ఏమంటారంటే పొలిటికల్ బ్రోకర్ ఎనాల్స్ అంటారు, అవునా? ఎందుకంటే గతంలో ఏదో తెలుగుదేశం పార్టీ తరఫున వాడి తరఫున కొంచెం అప్పట్లో ఉన్నప్పుడు బాగా చెప్పేవాడు. అయితే తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకలా తీసుకున్న తర్వాత ఇక పూర్తి స్థాయిలో ఆ పార్టీకి భజన చేయటం మొదలుపెట్టాడు. సరే, నిన్నటిదాకా అనేకమైనటువంటి అంశాల గురించి మనందరం చూసినప్పటికీ ఎప్పుడు కూడా మనము పెద్దగా సరే ఎట్లాగో వైసీపీ వాళ్ళ స్టాండ్లో మాట్లాడుతున్నాడు. పొలిటికల్గా అతను వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉంటున్నాడు. ఏదో సజ్జల రామకృష్ణారెడ్డికి ఎపిసోడ్కి 250 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. నిన్నటిదాకా కూడా అదే అనుకున్నాం. ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి మావి గన్ అని చెప్పాడో, అది చెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న తర్వాత వైసీపీ తరపున ఆయన ఫేవర్గా మాట్లాడుతున్న వాళ్ళల్లో ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడుతున్న ఈ బ్రోకర్ గాడు వైసీపీ ఛానల్స్లోనే వెళ్ళి ఆ స్క్రిప్ట్ రాసిన తన్నాలి. వాడు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర అమ్ముడుపోయాడు. మావి గన్ ఏంట్రా బాబు, ప్రెస్ మీట్ పెడితే మా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, అది ఇది అని చెప్పేసి మొత్తం వాడు అక్కుసా అనేకమైనటువంటి ఛానల్స్లో, ఆ పాషా ఛానల్లో మాట్లాడాడు. ఇక 2-3 యూట్యూబ్ ఛానల్స్లో వాటన్నిటిలో మాట్లాడాడు. నా దగ్గర ఆ వీడియోలు ఉన్నాయి, మీరందరూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈరోజు మనోడు పేమెంట్ 250 నుంచి 500 పెంచేశారు. ఇక మనోడు భజన చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, మా వీగన్ అనేది ఒక అద్భుతమైనటువంటిది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఒక లైన్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవటం వల్ల నేను మిస్యూజ్ అయ్యాను. ఒకసారి వాడి భజన చూద్దాం. మీ అందరికీ అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు వీడిని చూస్తే ఊసరవల్లి కూడా వీడిని చూస్తే ఉచ్చబోసుకొని భయపడిపోయింది. ఎందుకంటే ఇంత దారుణంగా ఎవరు రంగులు మార్చాలి. నిన్ననే కదా నా దగ్గర వీడియోలు ఉన్నాయి, సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి. నిన్ననే వాడు అప్పటికప్పటికే ప్లేట్ ఫిరాయించేశాడు. సరే, ఇప్పుడు మనోడు సాక్షి మనకి ఈశ్వర్ దాంట్లో మనోడు చేస్తున్నటువంటి భజన చూద్దాం ఒకసారి. తస్మాత్ జాగ్రత్త, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి బ్రోకర్లతో. మీరు ట్రోలింగ్ చూస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్న తర్వాత మొదలైన సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ప్రత్యేకించి సార్ మరి ఇది నేను ఏమంటున్నానంటే, ఇది నిజంగా ప్రజల్లో ఈ అభివృద్ధి ప్రణాళిక ఆధారంగా చర్చ జరుగుతుందా, ఈ విధంగా ట్రోలింగ్తోనే ముగుస్తుందా అని నేను అంటుంది అదే సార్. ఇప్పుడు యాక్చువల్ కాన్సెప్ట్ అన్నది ఒకటి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని ప్రజల్లోకి పెనట్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటంటే, లేనిది ఉన్నట్టుగా అద్భుతాలు సృష్టించడంలో, అబద్ధాలు చెప్పడంలో దిట్ట. అబద్ధం అనే ఆయుధం అతని టెండర్ సర్కిల్ అంతటికీ ఇవ్వగలుగుతాడు. ఇతను నిజాన్ని కన్విన్స్ చేయడానికి ఇట్ టేక్స్ హిజ్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఇవాళ మీరు ఇందాక డయాగ్రామ్ వేశారు వెనక్కి వెళ్తే, దట్స్ యువర్ ఓన్ విజువలైజేషన్. అలా నేను ఈ అమరావతి సంబంధించిన దాంట్లో క్యాపిటల్ ఆరిజిన్ కనుక క్రియేట్ అయితే అన్నది నా ఓన్ క్రియేషన్. బట్ ఇందులో కనుక ఒక స్ట్రైట్ లైన్ జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఎక్స్ప్లెయిన్ చేసి ఉండుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ బ్యూటిఫుల్ వండర్. ఒక 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి వేసిన ట్రాప్, సిగ్గు లేకుండా పార్లమెంట్కి వెళ్ళి బిల్లు ఎడతారా ప్లీజ్? ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ కొన్న డిస్క్రిప్షన్ని తోలనాడుకుని వాళ్ళు వెళ్ళి ఎర్రమాలో కల్లాగా బిల్లు పెట్టి శాశ్వత రాజధాని పండగ చేయించి నన్ను చంద్రబాబు గారితో సాష్టాంగ దండం షూరిప్పించి దండం పెట్టిస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎందుకు సార్ ఆ మనిషి అంత మంచి పెద్ద మంచి పరువు తీస్తున్నారు మీరని? మీరు ఆలోచించండి లాజిక్గా. ఇక్కడ ఏర్పడిన జార్ఖండ్కి కానీ ఉత్తరాఖండ్కి కానీ 33 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కేంద్రపాలిత ప్రాంతాలతో వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటే మనమేం సార్ ఏమైనా అంటరాని వాళ్ళ ఇంత వివక్ష ఆంధ్రప్రదేశ్ అంటే? నేను చూస్తారు కదా, మావి గన్లో లైన్లో ఒక ట్రాప్లోకి వచ్చేసాడు. ఎందుకంటే వీడికి ఎప్పుడు ఎపిసోడ్ నుంచి 500 రూపాయలు. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం కేంద్రం దగ్గర చేతులు జాపాడు అనేది వీడు మాట్లాడుతున్న మాట. 33 రాష్ట్రాలు ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళ క్యాపిటల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎవరు సెలెక్ట్ చేశారా? మనమే సెలెక్ట్ చేసుకున్నాం. 2014 తర్వాత వైవర్కేట్ అయిపోయి ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయి ఎవరి బాధలు పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ రాజధాని ఉండాలని చేశారు. ఆ రోజు శాసనసభలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానని చెప్పాడు. 33,000 ఎకరాల రాజధాని ఇవ్వండి అని మీరే మాట్లాడారు.
ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను, 3 రాజధానులు చేస్తానని మన ప్రజలు మనం వేసిన ఓటును ఎక్కిరిచ్చే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యపాలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నమాట వాస్తవం కాదా? కానీ నేను క్లియర్ కట్గా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు దిగాడు. ఎవరి కోసం దిగాడు తెలుసా? ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం దిగాడు. ప్రజల భవిష్యత్తు కోసం ఆయన దిగాడు. ఆంధ్ర బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన దిగాడు. ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. చట్టం ఎందుకు చేయించాల్సి వచ్చిందంటే, ఎవడన్నా ఈ రోజుకి కూడా అయిపోయింది, ఇక అమరావతి బిల్లు చట్టం రూపంలో అయిపోయింది, ఇక దాని గురించి మనం మాట్లాడకూడదు. అమరావతి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను చెప్తున్నా, మీలాంటి వెధవలకి అందరికి నేను చెప్పేది ఏంటంటే, 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రోజే ఆయన మీడియా ముందుకు వచ్చి ఒకటే ఒక మాట చెప్పాల్సింది, నేను 3 రాజధానులు అన్నాను, కానీ ప్రజలు అది ఒప్పుకోలేదు. ప్రజలు ఒకే రాజధాని, అది అమరావతి మ్యాండేటరీగా పోయింది. ఓకే, జరిగింది జరిగిపోయింది. నేను కూడా అమరావతి రాజధానికి జిందాబాదు కొడుతున్నా. అమరావతిని పనులు వేగవంతం చేయండి. నేను తప్పు చేశాను, లేకపోతే నేను అనుకున్న స్థాయిలో వెళ్ళలేకపోయాను అని కానీ చెప్పగలిగితే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక వాల్యూ ఉండేది, వెయిట్ ఉండేది. లోఫర్ నా కొడుకులందరినీ కూర్చోబెట్టేది అమరావతి కాదు, కమరావతి, అది అవినీతికి దోపిడీ జరిగింది, కన్స్ట్రక్షన్స్కి ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది, అన్ని వేల రూపాయల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్తుంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేసుకోవాలి, మీ భవిష్యత్తు ఏంటి, మీ బిడ్డల భవిష్యత్తు ఏమిటి? ఏం మాట్లాడుతున్నాడు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజల సెంటిమెంట్ గెలిచిన చోటకెళ్ళి ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తే దాన్ని కూడా వీళ్ళ విజయంగా భావిస్తున్నారు. ఆలోచన చేసుకోండి, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ రోజుకి ఇంకా జగన్ని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీ బిడ్డల భవిష్యత్తు ఏం చేస్తారో ఆలోచన చేసుకోండి. ఆయన అంటున్నాడు మావి గన్ పెద్ద రాజధాని అయిద్ది అని చెప్పి. నీ చేతిలో 5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎందుకు నాశనం చేయాలని 3 ప్రాంతాలను తీసుకొచ్చావు? ఆ రోజే ఈ మావి గన్ను ఏదో చేసి అమరావతి ఇక్కడే ఉంటుంది. నాకు అర్థం కావట్లేదు, ఈ మావి గన్ను, గుడ్నా మామిడి, లేకపోతే ఏం సినిమాలు ఆడేటువంటి మాటల ఏంటికి అసలు అవసరమైంది? మచిలీపట్నం వరకు గ్రేటర్ అమరావతిని పెడుతున్నావు, ఇదంతా గ్రేటర్ అమరావతి పరిధిలోనే ఉంటుంది అని ఎందుకు అసలు మాట్లాడలేకపోతున్నారు? నిన్న చెప్పిన దాంట్లో కూడా ఎందుకు అలా చెప్పలేకపోతున్నాడు? ఒకలా అసలు చూడండి, ఈ బ్రోకర్ గారు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డికి బుర్ర లేదు, మైండ్ చెడిపోయింది, బుర్ర దెబ్బతినిపోయింది అని మాట్లాడిన ఈ బ్రోకర్ గారు ఆయన చెప్పాల్సింది చెప్పలేకపోవడం వల్ల మేము మిస్యూజ్ చేసుకున్నాము, బాగుంది, నెంబర్ 1 ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే వీడికి పేమెంట్, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులకి ఎంతమంది మానసిక సైకోలను తయారు చేస్తున్నాడో మీరు ఆలోచన చేసుకో. బాధేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలారా. మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం. ఈసారి చేజారిపోతే ఇక మనం లైఫ్లో మనంత మూర్ఖత్వంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రజల త్యాగాలకు అర్థం లేదు. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు విలువ లేదు. మీరు ఆలోచన చేసుకోండి. ఎవడైనా అనేస్తాడు ఈజీగా, ఎందుకంటే భూమి ఇచ్చిన రైతులకు తెలుసు ఆ బాధ. సెంటు ల్యాండ్ ఇవ్వని కాలువ కట్టాలయ్యా ఇది అన్నవాడికి మురికి కాలువ పోవటానికి కూడా 6 అంగుళం భూమి ఇవ్వని ముండా నాకుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. నోట్లో మాటలే కదా, ఫ్రీగా వస్తాయి, మాట్లాడతాం. కానీ 33,000 రైతులు, మేము అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు కొన్ని గ్రామాలకు వెళ్తే పాపం ఆడవాళ్ళు, మహిళలు వెళ్ళి అందులో కూర్చొని మేము వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి వచ్చామని చెప్పేసి వాళ్ళు ఎట్లాగైతే స్కూళ్ళ నుంచి వాళ్ళ పిల్లల హాస్టల్ నుంచి పిల్లలు ఇళ్ళకు వస్తే ఎంత ప్రేమగా ఆప్యాయంగా హక్కును చేర్చుకుని రోజు కొన్ని 100 మంది వెళ్ళి వాళ్ళని సంఘీభావం తెలుపుతున్నా, వాళ్ళ కష్టాలలో ఉన్నారని సంఘీభావం తెలుపుతున్నా కూడా వచ్చిన వాళ్ళందరికీ వాడు కడుపు నింపి వాళ్ళు బయటికి పంపించారు. అలాంటి మహిళల చేత 1631 రోజులు కన్నీళ్లు పెట్టించింది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అది. ఇలాంటి మానసిక సైకోలకు డబ్బులు ఇచ్చి విష ప్రచారం చేయిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అభం శుభం తెలియనటువంటి రైతులు ఏం తప్పేంటి? రైతులు కోటేశ్వరులు అవ్వకూడదా? రైతులు ధనవంతులుగా మారకూడదా? ఇంకాకెవడో నిన్న 3 టీవీలో వేశాడు, ఇది రాష్ట్రానికి ఇది ముండమోసిన టీవీ ఛానల్. అమరావతి ప్రాంతంలో ఒక ఇంటి దగ్గర బోర్డు పెట్టారంట. ఏమని పెట్టారు? కమ్మ కులం వాళ్ళకే ఇల్లు ఇస్తామని పెట్టారంట. తప్పు ఎవడు చేశాడు? ఆ ఇంటి వాడు చేశాడు. వాడి అభిమతం, వాడి ఇల్లు, వాడి అభిమతం, వాడి ఇష్టం. ఇప్పుడు చాలా చోట్ల బ్రాహ్మణులకు మాత్రమే ఇల్లు ఇస్తామంటారు. అంత మాత్రం చేత ఆ ఊరు మొత్తం బ్రాహ్మణ కులాధిపత్యం అవుతుందా? ఇప్పుడు మీరు అవసరమైతే సమాజాన్ని మోటివేట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి.
ఎక్కడ దాన్నో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అంటగట్టి, అమరావతిని అంటగట్టి తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు మీరు ఆలోచన ఆత్మవిమర్శ చేసుకుని ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన, వైసీపీ యొక్క బ్యాచ్ ఆలోచన. నిన్న రేణుకా చౌదరి గారు అంటే చాలా బాధపడ్డారు. కానీ వాస్తవానికి పాపం భూములిచ్చిన పాపానికి 1631 రోజులు అమరావతి మహిళలు బాధపడ్డారు పాపం. ఏ రోజున ఎవరన్నా జాలి చూపించారా వాళ్ళకి? ఎవరన్నా చూపించారా? వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకున్నారు, పిల్లల చదువుల కోసం పెట్టుకున్న పొలాలు. పిల్లలు అమెరికా పోతే ఒప్పుకోమంటారు, వాళ్ళు ఏదైనా కార్లు, లగ్జరీ కార్లు కొనుక్కుంటే ఒప్పుకోమంటారు. నాకు అర్థం కావట్లా. ఏమి ఎవడన్నా దోచుకొని వచ్చారా? జగన్మోహన్ రెడ్డి లాగా సూట్ కేసులు, షెల్ కంపెనీలు పెట్టుకున్నారా? బీ కేర్ఫుల్. మన బిడ్డల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఇలాంటి బోకడాగాళ్ళ మాటలు విని మన పిల్లల ఫ్యూచర్ని నాశనం చేసుకోవద్దు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో నేను చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఎలా ఫ్లేట్ ఫిరాయించేశాడో, జగన్మోహన్ రెడ్డి డబ్బు ఎంత ప్రభావితం చేస్తుందో చూపించడం కోసమే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నా.